దీన్ని ఒకసారి నొక్కండి. నొక్కండి. అంతే అంతే, అలాగే నొక్కండి. ఇకపై మీకు ఏ అవసరం వచ్చినా కానీ దీన్ని నొక్కండి, నేను వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఏమైంది? ఆడుకుంటున్నారా? వస్తా ఉండండి. నీకు కూడా భోజనం కావాలా? వద్దొద్దు. అయితే వెళ్ళొస్తావా? అక్కడేంటి శబ్దం వినిపిస్తోంది? అంకుల్ బెడ్ మీద ఉండగా ఏదైనా అవసరం అయితే పిలవడానికి నేనే ఒక కాలింగ్ బెల్ పెట్టాను. అలాగా, ఇది చాలా బాగుందే. ఇప్పుడు నాకే ఫుల్ పని అనుకుంటా. ఏంటా శబ్దం? రండి చూపిస్తాను. అంకుల్, పులి రాకుండానే వస్తుందంటే ఆ తర్వాత నిజంగా వచ్చినప్పుడు ఎవరు రారు. ఇది ఉంటే బంగ్లాలో మనం ఎక్కడున్నా కానీ ఆయనకి ఏమన్నా అవసరం అయితే పిలుస్తారు కదా. వావ్, ఇంప్రెసివ్. ఇలా అంతా నువ్వు ఆలోచిస్తావా? వస్తాయండి. అయితే ఇవాళ లంచ్ నువ్వు నాతోనే తినాలి, ఏమంటావు? అది తినాలి అని నుదుటిని రాసుంటే ఎవరు మార్చగలరు? వెల్, లంచ్ రెడీ అయింది. నేను ఇది తినిపించి వచ్చేస్తాను. త్వరగా రా. అంకుల్ నోరు తెరవండి. అంకుల్, నాకు ఆకలి ఇస్తుంది, నేను తినడానికి వెళ్ళాలి. నోరు తెరవండి. వద్దా? అయితే నేను తినేసి వచ్చాక మిగతాది మీకు తినిపిస్తాను. ఈ బెల్లు ఇప్పుడు ఇక్కడ వద్దు, నేను తినిచేస్తాను. హాయ్. హాయ్, కూర్చో. నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను. సారీ. భోజనం ఎలా ఉంది? సూపర్గా ఉంది. నేనే చేశాను. ఓ, కొబ్బరి నూనెలో బాగా ఫ్రై చేశారు. ఓ, వంట చేస్తారా? నాకు రాదులేండి, మా బామ్మగారు ఇలాగే వండుతారు. మా అమ్మకి చాలా ఇష్టం. అయితే తీసుకువెళ్ళండి, అమ్మకి ఇష్టంగా. లేదు, అమ్మ చనిపోయారు, ఇప్పుడు బామ్మగారే ఉన్నారు. ఓ సారీ. లేదు పర్లేదు, ఆ బామ్మ కూడా మంచి కుక్కే. జిజి చెప్పు. ఈ రోజు సాయంత్రం వచ్చి నేను సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి వెళ్ళనా? అన్ని పనులు అయిపోయా? ఇంకా అవ్వలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అన్ని తీసుకువెళ్ళాలి కదా. ఎక్కడికి రావాలి? టౌన్ లో కలుద్దామా? చాలా. చాలు, ఎందుకు అనవసరంగా అంతనే డిస్టర్బ్ చేయటం. అది సరే, కానీ ఆ చోటుకి ఎవరు రారు కదా. 4:30 కంతా వచ్చేసి లేట్ చేయకు. తర్వాత సరే, నేను కాసేపట్లో కాల్ చేస్తాను, ఇప్పుడు వర్క్లో ఉన్నాను. సరే సరే. మాట్లాడుండొచ్చు కదా. ఎందుకు, మనం మాట్లాడుకుందాం, అదేమంత అర్జెంట్ కాదు. ఎవరా జీజీ? నేను ఇజ్రాయెల్లో పనిచేయడానికి ట్రై చేస్తున్నాను. జీజీ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి. అంతేనా?
అంతేనా అని అడిగితే అదొక్కటే కాదు, ఇంకేంటి? అలా చెప్పుకుంటూ వెళ్ళేంతగా ఏం లేదండి. అర్థమైంది. అంతేనా అని నా డౌట్. అది పెళ్లి చేసుకునేంతగా ఏమీ చేయలేదండి. ఒక ఉమ్మ కూడా ఇవ్వదండి. అరే పాపం. అయితే ఇంకేమైనా ఉండొచ్చు కదా? ఉండొచ్చు. అప్పుడే ఇవ్వడానికి వచ్చారా? మరి నేనేమనుకున్నానంటే లవ్ గురించి మాట్లాడుతూ అలా. ఉన్నది సరిపోలేదా? అది ఉండి ప్రయోజనం లేదు. అయితే నడిచేలాగా ఏం కావాలి? నడవడం కాదు, పరిగెత్తాలి. పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికి వెళ్తారు? పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనసు దాకా వెళ్ళాలి. ఆ తర్వాత? ఆ తర్వాత అలా నుదుటి నుంచి ముక్కుకి, తర్వాత పెదాలు, మెడ, ఆ తర్వాత వెళ్ళగలిగిన అన్ని చోట్లకి వెళ్ళి. నేనేమంటున్నానంటే అలాగే రివర్స్గా రావాలి. ఎలా? దీని ముగింపే కదా మనసారా అంగీకరించటం. ఇది భలే ఉంది. సరే కానీ మన ఇద్దరం ఒకే లైన్లో ఆలోచిస్తున్నాం కదా. ఏయ్, కాసేపటికి ముందే కదా వేరేలాగా మాట్లాడా. అది ఒక్కొక్క అనుభవం నుంచే కదా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఏంటి? ఇప్పుడు నేను మీ మనసులోకి వెళ్ళిపోయాను. ఆ? ఉమ్, నిజమేంటంటే నుదుటి నుంచి కిందకి నేను వెళ్ళలేకపోతున్నాను. అరే పాపం. ఇకపైన నేను వడ్డించను, కావాల్సింది తీసుకో. ఉమ్, ఉండవయ్య, వస్తున్నాను. ఏమైంది అంకల్? ఆ? ఆ? దీన్ని మీరే ఇచ్చారా? నేను ఇక్కడ ఊడ్చేటప్పుడు అరుస్తూ ఉన్నారు, అందుకే తీసిచ్చాను. అయితే ఏంటి? ఇది అవసరమైనప్పుడు యూజ్ చేయాలని చెప్పాను కదా అంకల్. ఆ? ఈ మిగిలిన గంజి తాగుతారా, లేకపోతే కింద పడేనా? ఆ? ఇది చాలా. ఇదిగోండి. నేను వెళ్ళొస్తాను అంకల్, పొద్దున కలుద్దాం. ఆ? బెల్ హాయ్. అయిపోయిందా? బయలుదేరుతున్నావా? ఈరోజు అయిపోయింది. నేను రాత్రికి కావాల్సిన మందులు ఆ రెడ్ డబ్బాలోనే పెట్టాను, అవి ఇచ్చేయండి. ఆ, ఒక గేమ్ ఆడదామా? ఆ, ఇవాళతో రేపు ఆడదాం. ఓకే, బాయ్. బాయ్.
అంకుల్ అంకుల్ ఏమైంది? ఏమండి? ఆ, ఏంటో చూస్తాను. ఏదైనా సమస్య? ఆ, అరే ఇంత తక్కువ ఉంటే ఏం చేయాలి? షుగర్ చాలా తక్కువగా ఉంది కదా, అయితే ఓపెన్ చేయండి. మీరు వెంటనే కిచెన్కి వెళ్ళి నీళ్ళలో కొంచెం పంచదార కలిపి తీసుకొచ్చి అంకుల్కి ఇవ్వండి. మ్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ట్రిప్ వేయడానికి ఏమేం కావాలో తీసుకొస్తాను. ఆ? నేను తొందరగా వచ్చేస్తాను. అయితే అప్పుడు దాకా నేను లేదు, మనమే దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. నేను వెళ్ళొస్తాను, తొందరగా వచ్చేస్తాను. ఏమైంది? ఫస్ట్ ట్రిప్ అవ్వబోతుంది, ఇంకొకటి ఇకపైన వేయాలి. ప్రాబ్లం లేదు, ఇప్పుడు స్టేబులే. నైట్ ఏమన్నా జరుగుతుందా? నైట్ ఏమవుతుందో చెప్పలేము, దగ్గరే ఉండి చూసుకోవాలి. అయితే ఒక పని చేయండి, మీరు ఇవాళ ఇక్కడే ఉండండి. ఇంట్లో చెప్పేయండి రాలేనని. మ్? ఎస్. బెల్తాస్ సరేనున్నారా? ఉన్నారు. మీరెవరు? నా పేరు జిజి, బెల్తాస్ ఫ్రెండ్. ఓ, అర్థమైంది. ఎలా? మధ్యాహ్నం బెల్కి కాల్ చేశారుగా. ఆ, మ్, రండి. మ్. బెల్, ఎస్. జిజి వచ్చారు. జిజి చాలా అందంగా ఉంది. అందంగా ఉంది కానీ ఏం చేయలేకపోతున్నానే. కూర్చోండి, తాగటానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు కాల్ చేసినప్పుడు డ్రైవ్లో ఉన్నాను. టౌన్లో చాలాసేపు వెయిట్ చేశాను. అయ్యో, ఇదిగో ఫైల్. నేను వద్దామని బయలుదేరాను, ఈలోగా అంకుల్కి వచ్చిన ట్రబుల్ వచ్చింది. ఆ తర్వాత హడావిడిగా వెళ్ళి మందులు కొనడం, అయితే ట్రిప్స్ వేయడం. బాధ్యత ఎక్కువైందన్నమాట. కానీ నాకు ఇప్పుడు పని ఉందని నీకు అర్థమైంది కదా. అది అర్థమైందిలే. సరే, అంకుల్ ఎక్కడా? ఆ లోపలే ఉన్నారు, రా. మీ మేడం ఇంత సూపర్గా ఉంటారని నాకు తెలీదు. నాకు కాస్త భయంగానే ఉంది. ఎందుకు? ఏమీ, వాళ్ళు చాలా ధనవంతులే, మనల్ని అసలు పట్టించుకోరు. కానీ ఆవిడ నిన్ను బెల్లి అని పిలిచేటప్పుడే నాకు అర్థమైపోయింది. ఈయన అంకుల్. ఇలా పడుకొనే ఉంటారా? బెడ్ మీద ఒక స్విచ్ నొక్కితే లెగుస్తారు. హ్మ్. రా. ఇదేంటి? అదే అంకుల్ నన్ను పిలవడానికి పెట్టాను. నువ్వెప్పుడూ ఆయనతోనే ఉంటావు కదా. ఎప్పుడు పక్కనే ఉంటాను కానీ నోరు తెరిచి పిలవలేరు కదా. ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తే పదా. హ్మ్. ఎవరి ఐడియా ఇది? నా ఐడియానే. అయితే నీకు బ్రెయిన్ కూడా ఉంది. బో, చాలా ఉంది. బెల్ని ఇక్కడ నుండి పంపించాలనుకున్నారా? పంపకపోతే కుదరదక్క. ఈయన చాలా సోంబేరి. హే, మనం అనుకుంటే మర్చేయచ్చు. హ్మ్. అవును, జరపాల్సిందే. మరి బయలుదేరదామా? లేదు, నేను ఇక్కడ ఉండాలి. అంకుల్కి ట్రిప్స్ ఎక్కుతున్నాయి కదా. హ్మ్. సర్టిఫికేట్స్ కాపీ అన్నీ తీసుంచాను, కానీ ఒరిజినల్లే ప్రొడ్యూస్ చేయాలి. నేను బయలుదేరుతాను. ఇంత త్వరగానా? ఇంట్లో చెల్లి ఒంటరిగా ఉంది. ఏ జిజి, హ్మ్. ఒక 20 minutes ఈ ట్రిప్ అయిపోయేలాగా వచ్చేస్తాను. మ్, ఓకే. పద. ఉంటానక్క. ఈ ట్రిప్ అయిపోగానే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఆ ట్రిప్ అయిపోయాక ఇంకో ట్రిప్ ఎక్కించాలి, తింగరదానా. హ్మ్. తొందరగా రా. అంకుల్ హ్యాపీ, ఫుల్గా తినేశారు. అదే కదా చెప్పాను. ఎలాగో సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు. ఏదేమైనా ఈ హ్యాపీ ఎండింగ్ ఐడియా సూపర్గా ఉంది. మ్, ఇది నాకెందుకు రాలేదా అని ఆలోచిస్తున్నాను. రాలేదుగా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎస్టేట్ ఆఫీస్ దాకా వెళ్తున్నాను. ఓ, ఇంకా డైలీలా చేయొచ్చుగా. నేను రేపటికి కావాల్సినవన్నీ అక్కకి చెప్పేశాను, ఆవిడిచ్చేస్తారు. అయితే రేపు నువ్వు రావా? కాదు, నాకు 2 రోజులు లీవ్ కావాలి. ఏమైంది? ఇజ్రాయెల్కి వెళ్ళే మ్యాటర్ ఉంది కదా, అందులో కొంచెం పని ఉంది. అది ఇంకా వదలలేదా? నువ్వు నిన్నే అడిగావు కదా నా ప్లాన్ ఏంటని. మ్,
ఒక 2 సంవత్సరాలు అక్కడ కష్టపడి పనిచేసి వచ్చానంటే వీళ్ళ ఆస్తి మనకు అక్కర్లేదు, మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వేమంటావు? లేదు, నీ ప్లానే వర్క్ అవుతుందంటే మనం ఆ ప్లాన్లోనే వెళ్దాం. ఆ? ఏంటి? ఏదేమైనా కానీ మనం ఇందులోంచి బయటకు వచ్చేస్తాం. ఓకే కదా? మ్మ్. 2 రోజులు. ఆ? ఏదైనా కావాలంటే బిల్లు, నేను వెంటనే వస్తాను. మ్మ్.